ఇక్కడ దేవుళ్ళ పేర్లు అడ్డు పెట్టుకుని దొంగ పెళ్లి చేస్తున్నారని జనాలకి తెలిస్తే జై శ్రీరామ్ అన్న వాళ్ళందరూ ఏంటిది రఘురామని మిమ్మల్ని కదా ప్రశ్నిస్తారు. నేను జరగనివ్వను. ఈ ఊరిలో ఏ అరాచకం జరుగుతున్నా అడ్డుకునే నేను సీతారాముల సాక్షిగా జరుగుతున్న ఈ దొంగ పెళ్లి చేసుకోవడాన్ని ఖండిస్తాను. ఆ పని చేయించాలు. ఆ కృష్ణప్రసాద్ మావులోడు కాదు. ఆ గగన్కి మా శోభాచంద్రక్క కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే చచ్చి స్వర్గానున్న మా శోభాచంద్రక్క ఆస్తంతా వాడి కొడుక్కే వస్తుందని ఇంత కుట్ర చేస్తున్నాడన్నయ్య. మరి ఇలా చేస్తున్నారని భూమికి తెలీదా? అయ్యో తెలీదన్నయ్య గారు. అసలు భూమికి గగన్ని పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదన్నయ్య. మరి ఈ పెళ్ళెలా చేస్తారు? అదే తెలివి ఉపయోగిస్తున్నారు. చూడండి అన్నయ్య గారు, ఏ మాత్రం మనం ఈ గుళ్ళో ఎవరి పాటుగా ఉన్నా దేవుళ్ళ పెళ్ళని చెప్పి మధ్యలో అక్షంతలు వేయండి ఈ పెళ్లిలో అందరూ గోల్ చేసేస్తారు. భూమికి ఇష్టం లేదు అన్నప్పుడు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదమ్మా. నిజానికి వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నామని మీ ఆశీర్వాదం కావాలని అడిగితే నేనే ఘనంగా పెళ్లి జరిపించి పంపించేవాణ్ణి. కానీ ఇలా మోసం చేస్తూ ఇంటి కోడల్ని చేసుకోవాలనే ఆస్తిని చేజిక్కించుకోవాలని చూస్తే సహించను. అందుకే అన్నయ్య మీకు చెప్పాను, కళ్ళ ముందే అన్యాయం జరిగితే ఏమీ చెయ్యలేకపోయారనే మాట మాత్రం మీకు రాకూడదు. రేపొద్దున మీ స్నేహితుడు శరత్చంద్ర గారు మిమ్మల్ని నిలదీయకూడదనే ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. పొరపాటున జరగరాంది జరిగితే మా వారి పరువు పోతే ఈ ఊరు వల్లకాడైనట్టే. ఆగమ్మా. నేనింతకు ముందే చెప్పాను, ఈ రఘురాం చాలా మంది జంటలకి పెళ్లిళ్లు చేశాడు. 16 అణాల ఆడపిల్ల సిగ్గుపడుతూ తల ఉంచుకొని తాళి కట్టించుకున్న అలాంటి చాలా జంటలకి ఈ చేతులతో అక్షింతలు వేశాను. కానీ బలవంతంగా మెడలు వంచి తాళి కట్టాలని ప్రయత్నిస్తే వాళ్ల పాలిట ఉగ్ర నరసింహుణ్ణవుతాను. పదండి అన్నయ్య గారు. దేవుడా, నా బావకి రంగు రాస్తాను. మేమిద్దరం ఒకటైపోతాం. మా పెళ్ళైపోతుంది. గగన్ బావకి రంగు రాద్దామంటే మధ్యలో నువ్వు అడ్డొచ్చావేంటి? నీతో రంగు పూయించుకోవడానికి నాకు మాత్రం సిగ్గులేదనుకుంటున్నావా ఏంటి? నీకెవరు రాస్తారు? చాలేపో. అమ్మయ్యా, బతికిపోయాను. చెరి, గగన్ గారు ఎక్కడా? అదిగో అక్కడ. ఓకే. మా అన్నయ్యే కదా. అప్పుడే చెప్పాను కదా, అదంతా ఏంటంటే అసలు అప్పుడు గగన్ గారు ఏంటిది? ఎందుకు రంగులు రాస్తున్నావు? ఏ లోకల్లో ఉన్నారు సార్? పంతులు గారు చెప్పింది వినలేదా? అయితే ఏంటి? నాకు ఇలా రాయించుకోవడం ఇష్టం లేదని నీకు తెలుసు కదా. రాశాను, ఏం చేస్తారు?
ఏం చేస్తాను చెప్తాను. మహా అయితే ఏం చేస్తారు? తిరిగి రాస్తారు. రాసుకోండి. మీకు అంత సీన్ లేదు కదా. ఏయ్! భూమి ఏయ్! అంటే ఎలా చెప్పాలో తెలియట్లేదమ్మా, కానీ ఈ సమస్యని నువ్వే పరిష్కరించగలవు అనిపిస్తోంది. చెప్పండి అంకుల్. సీతారాముల కళ్యాణం జరిగేలోపు గగన్కి భూమికి పెళ్లి జరిపించాలి. అది కూడా వాళ్ళిద్దరికీ తెలియకుండా జరిపించాలి. వాళ్ళిద్దరికి తెలియకుండా పెళ్లి చేయడం ఏంటి? ఏ గగన్ కి భూమి అంటే ఇష్టం లేదా? చచ్చేంత ఇష్టమమ్మా. అలాంటప్పుడు చెప్పే పెళ్లి చేయొచ్చు కదా. భూమి అంటే గగన్కి ఇష్టమేనమ్మా. శరచంద్ర కూతురు భూమి అంటేనే వాడికి ఇష్టం లేదు. తండ్రి చేసిన తప్పుకి కూతురుని దూరం పెడుతున్నాడు వాడు. సరిపోయింది. తండ్రి తప్పు చేస్తే ఆ కోపంతో కూతుర్ని దూరం పెట్టడం ఏంటి? మీరన్నట్టు పెళ్లి చేయాల్సింది. ఎలా చేద్దాం? అదే అర్థం కావడం లేదు. ఆలోచిద్దాం. ఏం చేయాలి? ఒక్క నిమిషం అంకుల్. మమ్మీ, అమ్మో అమ్మో ఓ దేవుడు